ఒక పాట ఎలా పాడాలి అంటే, ఇప్పుడు మన కళ్ళకు గంతలు కట్టారు. కట్టి ఒక కొత్త ప్రదేశం తీసుకెళ్లారు. అది మనకు తెలీదు ఇంతకుముందు. ఆడికి కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్తే, ఆడను మనం కళ్ళు తెరిచి తిరిగిన మన ఊర్లో, మన వీధిలో ఎలా తిరిగామో, అలా ఆ కళ్ళకు గంతలు కట్టి తెలియని వీధిలో కొత్త ప్రదేశం తీసుకెళ్తే అక్కడ కూడా అలాగే తిరగాలి. అలాగే అలాగే పరిగెత్తాలి. అలాగే నడవాలి. అలాగే షాపింగ్ చేయాలి. ఆ! అవన్నీ చేస్తామా? చెయ్యం కదా! ఒక పాట అలా పాడాలనమాట. ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండోది మనము అనేది మనం కళ్ళు తెరిచి చూసే ప్రపంచం లాంటిది. కాబట్టి మనం అంటే మనము అనేది ఉండదక్కడ. ఆ! మనం అనేది నిషేధించబడాలి పాట పాడేటప్పుడు. అలాగే ముందు ప్రపంచం అనేది మనకు చూసిన ప్రపంచం ఉంటదిగా, అది కూడా నిషేధించాలి. కళ్ళకు గంతలు కట్టి ఓ కొత్త ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఆ ప్లేస్ ఏందో మనకు తెలవదు. అలాగే మనము అనేది కూడా ఉండదు. మనము అనేది లేదు. మనము అనేది యూజ్ చేయొద్దు. మనల్ని మనం ఉపయోగించొద్దు. కళ్ళకు గంతలు కట్టినా కూడా మనల్ని మనం కూడా ఉపయోగించొద్దు. ప్లస్ కళ్ళు యూజ్ చేయొద్దు. అది కొత్త ప్రదేశం. కళ్ళకు గంతలు కట్టారు. మరప్పుడు ఎలా ఉరుకుతాం, ఎలా చేస్తాం, ఎలా నవ్వుతాం, ఏం చేస్తాం? ఇదనమాట. ఇలా పాట పాడాలి. అంతే తప్ప మనము పాడొద్దు. మనలో ఎన్నో నైపుణ్యాలుంటాయి. మిమిక్రీలు ఉంటాయి. అది అంతా అన్‌కౌంట్ అనమాట. అలా పాడితే పాట రాదు. ఎంత బాగా పాడినా రంజుగా రమణీయంగా ఉండదు. గుర్తుపెట్టుకోండి. అలాగే కళ్ళకు గంతలు కట్టి కొత్త ప్రదేశం తీసుకెళ్లారు. అప్పుడు తెలియని ప్రదేశంలో కూడా తెలిసినట్టు వ్యవహరిస్తే ఎలా ఉంటుంది? అలా పాడాలి పాట.